శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం. మేము ఇవాళ మాసంలో ఆదివారం, ఫస్ట్ ఆదివారం కదండి, సముద్ర స్నానానికి వెళ్ళి అటు నుంచి అంతర్వేది నరసింహస్వామి ఆలయానికి వెళ్ళామండి. ఇప్పుడు కనిపించే రథం మీద నరసింహస్వామి అక్కకి ఆయన వెళ్ళి చేరిస్తారంట. ఆవిడ పేరు గుర్రాలక్క. అది కూడా మీకు వీడియో చేసి నేను పెడతాను. ఇప్పుడైతే కొంచెం అలా ఉంది. ఇంకా తీర్థం జరిగేటప్పుడు రథసప్తమి రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి. అక్కడ అసలు ఖాళీ ఉండదు, ఇంకా చాలా జనం ఉంటారనమాట. మేము ముందుగా వెళ్ళి వచ్చేస్తాం ఇవాళ. అక్కడ సుదర్శన హోమం కూడా జరుగుతుందండి. మనం చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అనమాట. 500 ఎంతో పే చేయాలంటండి అక్కడ. స్వామివారిని దర్శించుకుని అదంతా కొంచెం మేము అటు ఇటు తిరిగి లోపల మళ్ళీ రాజలక్ష్మి అమ్మవారు ఉంటారు, నరసింహస్వామి వారి ఆవిడని కూడా దర్శించుకుని వచ్చాం. వెనక వైపు అండి సూర్యభగవానుడు చూసారా రథాల మీద ఎలా ఉన్నారో. చుట్టూ చాలా బాగుంటుందండి అక్కడ. కళ్యాణానికి అయితే చాలా బాగా జరుగుతుందండి అక్కడ. భీష్మ ఏకాదశి రోజున కూడా కళ్యాణం అవుతుందండి. తర్వాత అంతర్వేది తీర్థం అంటారు. మనకి అక్కడ అన్నప్రసాదం కూడా పెడతారండి. అది తినేసి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ వేప చెట్టు ఉంది, అక్కడ ముడుపులు కూడా కడతారంట. అదంతా చూసి లోపలికి మనం ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు అండి అది. అక్కడైతే ఓ పక్కనే అన్నప్రసాదం చేసేవాళ్ళు, ముట్టించేవాళ్ళు అండి, చెవు పోగులు కుట్టించుకునేవాళ్ళు. నామకరణ కూడా చాలామంది అక్కడ ఇప్పుడే చేస్తున్నారండి. అక్కడ చేయించుకుంటున్నారు చక్కగాను. మేము అటువైపు కూడా వెళ్ళి అవన్నీ చూసి వచ్చాం. లాస్ట్ ఇంకా ప్రసాదాలు ఇచ్చుకుని వచ్చేసామండి. అక్కడ వెళ్ళే భక్తులైతే ఒక రోజు ముందే వెళ్ళిపోయి కళ్యాణం చూసి తర్వాత రథోత్సవం చూసుకుని వస్తారు. తర్వాత చూడండి బయట అంతా సెట్టింగ్ ఎలా పెడుతున్నారో. కనిపించే రథం మీదేనండి, అంత బాగుంటుందో ఆ రోజు.